తుని పట్టణంలో 30 నుంచి 12కు పడిపోయిన వైకాపా బలం. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2021లో జరిగిన తుని పురపాలక సంఘం ఎన్నికల్లో 30 వార్డులు గెలుచుకున్న వైకాపా బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయి అప్పట్లో పురపాలక చైర్పర్సన్గా ఏలూరు సుధారాణి ఎన్నిక కాగా 2 కౌన్సిలర్లను వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. వాళ్ళలో ఒక వైస్ చైర్మన్ గత ఏడాది రాజీనామా చేశారు. ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల 4 సార్లు ప్రయత్నించినా సాధ్యంగా లేదు. 2 సార్లు శాంతి భద్రతల సమస్య, మరో 2 సార్లు కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. త్వరలో తుది నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు పూర్తి చేసేందుకు సిద్ధం కాగా అంతలోనే పార్టీల బలాబలాలు మారిపోయాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సిగ్గు, శరము, నీతి, నియమము లేని జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. ఇదివరకటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తేడాలు జరిగినాయి అన్నప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, దుర్మార్గం జరిగిపోయింది అని రాశారు. ఇది నామినేషన్ అంటే దాన్ని ఏకగ్రీవాలు అయితేనే. ఇప్పుడు బలవంతంగా లాక్కుని వేధించి హింసించి శాంతి భద్రతలను వంకపెట్టి పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టి రాజకీయంగా దుర్మార్గం చేస్తే దాడిశెట్టి రాజాకి ఎదురు దెబ్బ పాయింట్తో హెడ్డింగ్తో సరిపెట్టారు. ఇది జర్నలిజం, నీతి నియమాలు చెప్పేటటువంటి పత్రిక, నీతి నియమాల గురించి లేకపోతే సంస్కారం గురించి మాట్లాడేటటువంటి పత్రిక రాసిన వార్త. ఎక్కడుంది ఇక జర్నలిజం అనేది? అంటే ఒకనాడు జర్నలిజం విలువలకి నిలువుటద్దమైనటువంటి పత్రిక ఇప్పుడు దిగజారిపోయిందనడానికి సజీవ సాక్ష్యం. పోతే